ఓం నమః శివాయ. ఈ విశ్వంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి, కాని కేవలం తలచుకుంటేనే ముక్తిని ప్రసాదించే ఏకైక క్షేత్రం ఏదైనా ఉందంటే అది అరుణాచలం. అరుణ అంటే ఎరుపు లేదా పాపాలను హరించేది. అచలం అంటే కదలని కొండ. సాక్షాత్తూ పరమశివుడే ఇక్కడ కొండ రూపంలో కొలువయున్నాడని భక్తుల నమ్మకం. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిరువంగామలై జిల్లాలో వెలసిన ఈ పరమ పవిత్ర క్షేత్రం వెనుక ఉన్న రహస్యాలు, పురాణగాథలు మరియు చరిత్ర ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అరుణాచల క్షేత్ర ఆవిర్భావం వెనుక శివ మహాపురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి, సృష్టి స్థితికారకుడైన మహావిష్ణువుకు మధ్య తమలో ఎవరు గొప్ప అనే వివాదం తలెట్టింది. ఈ అహంకారపోరు విశ్వాన్ని ప్రమాదంలోకి నెట్టేలా కనిపించింది. వారి అహంకారాన్ని అణచడానికి పరమశివుడు ఒక అనంతమైన మహా అగ్నిస్తంభం అంటే జ్యోతిర్లింగం రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. మీరిద్దరిలో ఎవరు ఈ స్తంభం యొక్క మొదలును అంటే అడుగును, తుదిని అంటే శిఖరాన్ని కనుగొంటారో వారే గొప్ప అని ప్రకటించాడు. మహావిష్ణువు వరాహరూపం అంటే అడవి పంది ఎత్తి భూమిని తవ్వుకుంటూ అడుగుభాగాన్ని వెతకడానికి వెళ్లాడు. బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి ఆకాశంలోకి ఎగురుతూ పైభాగాన్ని వెతకడానికి వెళ్లాడు. ఎంత ప్రయాణించినా విష్ణువుకు అగ్నిస్తంభం అడుగుభాగం దొరకలేదు. ఆయన తన ఓటమిని అంగీకరించి తిరిగి వచ్చాడు. కాని పైకి వెళ్లిన బ్రహ్మదేవునికి శివుడి తలపైనుంచి రాలిపడుతున్న మొగలి పువ్వు అంటే కేతకి పువ్వు కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వును ప్రలోభపెట్టి తాను అగ్నిస్తంభం అగ్రాన్ని చూశానని శివుడితో అబద్ధం చెప్పిచ్చాడు. శివుని ఆగ్రహం కొండగా మారడం. బ్రహ్మ అబద్ధానికి ఆగ్రహించిన శివుడు బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని, మొగలిపువ్వు పూజకు పనికిరాదని శపించాడు. అనంతరం శాంతించిన శివుడు ఆ భయంకరమైన అగ్నిస్తంభం వల్ల లోకాలు తట్టుకోలేవని గ్రహించి భక్తుల కోసం ఆ అగ్నిస్తంభాన్ని ఒక చల్లని కొండగా మార్చాడు. ఆ కొండయే అరుణాచల కొండ. కృతయుగంలో అగ్నికొండగా, త్రేతాయుగంలో మాణిక్యకొండగా, ద్వాపరయుగంలో బంగారు కొండగా, ప్రస్తుత కలియుగంలో రాతికొండగా ఈ పర్వతం విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశంలో శివుడు పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం రూపంలో కొలువయ్యున్నారు. వాటిలో అరుణాచలం అగ్నిక్షేత్రం లేదా తేజోలింగం. ఇక్కడ గర్భగుడిలో ఉన్న స్వామిని అరుణాచలేశ్వరుడు అని, అపిత కుచాంబాళ్ అంటే ఉన్నమలై అమ్మన్ అని పిలుస్తారు. పార్వతీదేవి శివుని అర్ధభాగం కోసం ఇక్కడే తపస్సు చేసి కార్తీక పౌర్ణమినాడు శివునిలో ఐక్యమయ్యి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. కేవలం పురాణాలే కాదు, అరుణాచలేశ్వర ఆలయానికి వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది. ఈ ఆలయం దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న భారతదేశంలోనే అతిపెద్ద శైవ క్షేత్రాలలో ఒకటి. చోళరాజుల కాలం. ఆలయంలోని శాసనాల ప్రకారం క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందిన చోళరాజుల కాలం నుండి ఈ ఆలయ అభివృద్ధి ప్రారంభమైంది. మొదటి పరాంతక చోళుడు, రాజరాజ చోళుల కాలంలో ఆలయానికి ఎన్నో భూములు, ఆభరణాలు సమర్పించబడ్డాయి. విజయనగర సామ్రాజ్యం. ఈ ఆలయ గోపురాల నిర్మాణంలో విజయనగర రాజుల పాత్ర మరువలేనిది. ముఖ్యంగా ఆలయ తూర్పు దిక్కున ఉన్న అత్యంత ఎత్తైన రాజగోపురం 217 అడుగులతో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గోపురాలలో ఒకటి. హోయసాల, పాండ్యరాజులు కూడా ఆలయ ప్రాకారాలను, మండపాలను, 1000 స్తంభాల మండపాన్ని నిర్మించి ఆలయ వైభవాన్ని పెంచారు. అరుణాచలంలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన ఘట్టం గిరి ప్రదక్షిణ. ఇక్కడ ఆలయంలోని లింగాన్ని పూజించడం ఎంత పుణ్యమో, కొండ చుట్టూ తిరగడం అంతకంటే ఎక్కువ పుణ్యమని భక్తులు నమ్ముతారు. ఎందుకంటే ఆ కొండ సాక్షాత్తూ శివరూపం. గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. అష్టలింగాలు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే మార్గంలో 8 దిక్కులలో 8 ప్రత్యేక లింగాలు ఉన్నాయి. అవి ఇంద్రలింగం తూర్పు, అగ్నిలింగం ఆగ్నేయం, యమలింగం దక్షిణం, నైరుతిలింగం నైరుతి, వరుణలింగం పడమర, వాయువలింగం వాయువ్యం, కుబేరలింగం ఉత్తరం, ఈశాన్యలింగం ఈశాన్యం.
ఈ అష్టలింగాలను దర్శించుకుంటూ ఖాళీ నడకన అంటే చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయడం వల్ల జాతక దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ప్రతి నెలా పౌర్ణమి రోజున ఇక్కడ లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ సమయంలో కొండపైనుంచి వచ్చే గాలిలో ఎన్నో మూలికా రహస్యాలు ఉంటాయని సైన్స్ కూడా అంగీకరిస్తోంది. అరుణాచలంలో జరిగే పండుగలలో భరణీదీపం, కార్తీక మహాదీపం అత్యంత ప్రసిద్ధమైనవి. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు సాయంత్రం సరిగ్గా 6 గంటలకు 2668 అడుగుల ఎత్తైన అరుణాచల కొండ శిఖరంపై భారీ కొండీలో మహాదీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం కోసం వందలాది కిలోల నెయ్యి, కర్పూరం, కిలోమీటర్ల పొడవున్న వస్త్రాలను వత్తిగా ఉపయోగిస్తారు. ఈ కాంతి దాదాపు చుట్టుపక్కల 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన ఘట్టానికి ఇది ప్రతీక. ఈ దీపాన్ని చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అరుణాచలం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఎందరో మహర్షులకు, సిద్ధులకు జీవన్ముక్తిని ప్రసాదించిన ఆధ్యాత్మిక కేంద్రం. ఈ కొండ గుహల్లో నేటికీ ఎంతోమంది సిద్ధులు కంటికి కనిపించకుండా తపస్సు చేసుకుంటుంటారని ప్రతీతి. ఆధునిక కాలంలో అరుణాచలం పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి కారణం శ్రీ రమణ మహర్షి. కేవలం 16 ఏళ్ల వయస్సులో అరుణాచలం అనే పిలుపు విని ఇక్కడికి వచ్చిన ఆయన తన జీవితాంతం ఇక్కడే గడిపారు. కొండపై ఉన్న విరూపాక్ష గుహలో స్కందాశ్రమంలో ఆయన కఠోర తపస్సు చేశారు. కొండ కింద ఉన్న ఆయన రమణ ఆశ్రమం నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక అన్వేషకులను ఆకర్షిస్తోంది. శేషాద్రి స్వామిగల్, యోగి రామ్సురత్ కుమార్ వంటి ఎందరో గొప్ప పీఠాధిపతులు, అవధూతులు ఈ భూమిపైనే తిరగాడారు. చూశారుగా, కాశీలో మరణిస్తే ముక్తి, చిదంబరంలో దర్శిస్తే ముక్తి, కమలాలయంలో జన్మిస్తే ముక్తి, కాని కేవలం మనసులో తలచుకుంటేనే ముక్తిని ప్రసాదించే పరమ పవిత్రమైన క్షేత్రం అరుణాచలం. జీవితంలో ఒక్కసారైనా కార్తీక దీపాన్ని దర్శించుకొని ఆ అరుణాచల కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేయడం మన పూర్వజన్మ సుకృతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక, చారిత్రాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.